రామ్ రామ్ ఫ్రెండ్స్, మన భారతదేశ జాతీయ జెండా ఇలా ఉండేది తెలుసా? కానీ ఎంకే గాంధీకి నచ్చలేదు. ఎందుకంటే కాషాయం అగ్ని జ్వాలల రంగు, త్యాగానికి గుర్తు. సనాతన ధర్మంలో సాధువులు యోగులు కాషాయాన్నే ధరిస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ రాజ్య స్థాపన చేసింది అదే కాషాయ ధ్వజంతో. అదే మన ఉనికి. 1931లో 7 మెంబర్లతో కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పరిచింది. ఆ కమిటీ మన భారతదేశ జాతీయ జెండా ఎలా ఉండాలి అని ప్రజల అభిప్రాయం సేకరించింది. ప్రజలు కాషాయ రంగు ఉండి మధ్యలో అశోక చక్రం ఉండాలి అనే అభిప్రాయం తెలియచేశారు. అదే తరతరాలుగా సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసే కాషాయ ధ్వజం. నెహ్రూ ఓకే అన్నాడు, అబ్దుల్ కలాం ఆజాద్ కూడా ఓకే అన్నాడు. కానీ కమిటీలో లేని బ్యాక్ డోర్ నుండి ఎంటర్ అయిన గాంధీ లేదు, 3 రంగులు ఉండాల్సిందే అని పట్టుపట్టి ప్రజల అభిప్రాయంకి విలువ అనేది ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న జెండాని ఫైనల్ చేశాడు. ఎందుకో ఎవరి మెప్పు కోసమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. చంపితే అబ్దుల్లా భాయ్చారా కోసం చచ్చిపోండి అని ఎందుకు చెప్పాడు, అందుకే ఇది కూడా.